issues against this government, which is anti-people government. Secondly, to build the party from the grassroots level to win the maximum local body elections and also municipal elections in the urban bodies whenever they are announced. మీరే అన్నారు అధిష్టానం దగ్గర ఉన్నది. నేను అధిష్టానంతో అడిగి మీకు చెప్తా. ఏం చెప్పినా అంటే బీఆర్ఎస్ చచ్చిపోయినట్టు కదా. సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు కేసీఆర్ మిమ్మల్ని అధ్యక్షులుగా నియమించారని తెగ ట్రోల్స్ చేస్తారు. చాలా మంచిది, ఎందుకంటే వాళ్ళిద్దరు సంధికి వెళితే కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. నేను ఆ మాట చెప్పిన వాడికి నేను మా పేమెంట్కి చెప్తున్నాను, నాకు అవార్డు ఇప్పించాలి, మంచి స్టోరీ రైటర్ ఆయన అని చెప్పేసి. మాట్లాడేదా? మీరు ప్రజెంట్గా బాధ్యత తీసుకున్న తర్వాత రిజర్వేషన్ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లే మొదటి బాధ్యత మీదే. నా బాధ్యతలు నాకు తెలుసు ఏం చేయాలనేది, వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. నా పార్టీ నాకు బాధ్యత, నా పార్టీలో నా బాధ్యత ఉంది చెప్తాను. రిజర్వేషన్ ఇష్యూలో నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఇది లీగల్ ఎంబార్గో ఇన్ దిస్. గతంలో కూడా కేసీఆర్ గారు వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంది, బీసీ రిజర్వేషన్తో ఇంత పర్సెంట్ మీ ఇస్తాను అన్నారు. వాళ్ళు ఇవ్వలేకపోయారు. బికాజ్ దెర్ ఈస్ సమ్ లీగల్ ఇష్యూస్. వాళ్ళు ఏంటంటే వాళ్ళు బిల్ పాస్ చేస్తారు, మా మీద వస్తున్నారు. డోంట్ షిఫ్ట్ ది రెస్పాన్సిబిలిటీ. అదే మేమే చేయాలి. ఇప్పుడు తమిళనాడు కూడా చేసింది, ఎందుకంటే ఇది పెద్ద సబ్జెక్ట్ కాబట్టి, ఎందుకంటే లీగల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి. బట్ బీసీల రిజర్వేషన్ ఇష్యూలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బీసీలను మోసం చేసింది. వాళ్లకు 42% ఇచ్చే ఇష్టం లేదు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఒక ఆలోచన లేదు. కేవలం ఓట్లు పెంచుకోవటానికి బీసీలందరూ బీజేపీతో ఉన్నారు, ఎట్లా డైవర్ట్ చేయించడానికి ఈ యొక్క అంశాన్ని తీసుకురావడం జరిగింది. నిజంగా మీకు బీసీల మీద ప్రేమ ఉంటే, నిజంగా మీకు బీసీ సంబంధించినటువంటి రిజర్వేషన్ల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు ముందుగా లీగల్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడి దాన్ని క్లారిఫై చేసి దాన్ని ఎట్లా పోతే బాగుంటుందని చెప్పేది ఉండే. కానీ మేము బీసీ బిల్ పెడితే మీరు సపోర్ట్ చేసినాం కదా. బీజేపీ సపోర్టెడ్ దట్ బీసీ బిల్ 42%. Implementation is your duty, not our duty. You brought the bill, you implement it.